హరే కృష్ణ దండప్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 13వ అధ్యాయం 9 నుంచి 16 శ్లోకాలు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. నిన్నటి వరకు మనం చూసాము మను సృష్టి జరిగిన తర్వాత ఇంకా విషయాలు చూసాం. మనం విదురుడు అడుగుతాడు, మరి మనువు తర్వాత శతరూప వాళ్ళందరూ ఏం చేస్తారు, తర్వాత మనువు చేసిన కార్యాలు ఏమిటి, అవి నేను వినాలనుకుంటున్నాను. ఎందుకంటే మనువు చాలా గొప్ప భక్తుడు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు. తప్పకుండా అలాంటి శుద్ధ భక్తుల యొక్క కార్యాలు వినడం ద్వారా మనకు ఎంతో మేలు జరుగుతుంది. అందుకే మీరు దయచేసి చెప్పండి, నాకు వినాలని ఎంతో ఉత్సాహం ఉంది. చూపిస్తాడు అతను ఉత్సాహం. ఎంతో ఆ ఉత్సాహాన్ని చూసి మైత్రేయ ముని కూడా అలాగే చెబుతాననేసి ఇక్కడ దాని తర్వాత మరి ఏం జరిగిందనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఆ విధంగా ఇప్పుడు ఆ మనువు మరియు బ్రహ్మదేవుడి మధ్యలో జరిగిన సంభాషణ గురించే ఇక్కడ చర్చ జరుగుతుంది. మనువు అడిగాడు బ్రహ్మదేవుడిని, ఇప్పుడు నా బాధ్యత ఏంటి, నేను ఏం చేయాలి, మీరు ఆజ్ఞిస్తే అదే నేను సేవ చేయాలనుకుంటున్నాను మిమ్మల్ని అని ఆయన యొక్క ఇచ్చ వ్యక్తం చేస్తాడు. మను సమర్పించుకుంటాడు బ్రహ్మదేవుడికి. మీ ఆదేశానుసారం మీ మార్గదర్శనంలోనే నేను సేవ చేసి మిమ్మల్ని సంతృప్తిపరచాలనుకుంటున్నాను. ఇప్పుడు మరి బ్రహ్మదేవుడు విన్న తర్వాత ఆయన ఏం మాట్లాడతాడు ఇప్పుడు మనువుతాను అనేది ఈరోజు చూద్దామంట మనము. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు శ్లోకాన్ని చర్చించుకోవడం ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇప్పుడు మనము 9వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. బ్రహ్మ ఉవాచ ప్రీతస్తుభ్యం హం తాత స్వస్తిస్తాద్వాంక్షిటీశ్వర యన్నిర్వ్యలీకేన హృద షాదిమేత్యాత్మనార్పితం. ఇక్కడ బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బ్రహ్మదేవుడు తన ఆనందాన్ని సంతృప్తిని ఇక్కడ మనువుకి వ్యక్తపరుస్తున్నాడు. ఏమంటున్నాడు, నా ప్రియపుత్రుడా, ఈ యొక్క జగత్తానికి ఇప్పుడు ప్రపంచానికి నువ్వే రాజువి. నీతో నేను ఎంతో సంతృప్తి చెందాను. నీకు నీ భార్యకి ఇద్దరికి నా సంపూర్ణ ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే నువ్వు ఏమాత్రం మొహమాట పడకుండా, సంకోచించకుండా, సంపూర్ణంగా హృదయపూర్వకంగా నాకు సమర్పించుకొని నా ఆదేశాలు పాటించడానికి నువ్వు సిద్ధమయ్యావు కనుక. చూడండి, ఇది ఎంతో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇది జీవితంలో, భక్తి జీవితంలో చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్ ఇది.
చాలామంది గురువు దగ్గరికి వెళ్ళేసి అడిగేస్తుంటారు, ప్రభుజీ కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి, నాకు, నా పిల్లాంకి, నా భార్యకి, నా పిల్లలకి కొంచెం ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం. సో ఆశీర్వాదం అనేది ఎలా దక్కుతుంది? ఇక్కడ బ్రహ్మదేవుడు నుంచి మీరు నేర్చుకోవచ్చు. బ్రహ్మదేవుడు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎందుకంటే హృదయపూర్వకంగా ఆయన సంతృప్తి చెందాడు. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి నేను చెప్పిన ఆదేశాల్ని స్వీకరించి హృదయపూర్వకంగా పాటించడానికి ఎంతో సిద్ధమై ఉన్నాడు. ఇది మీరు కూడా అలా మీ గురువుల యొక్క ఆదేశాలని పాటించినప్పుడు, ఎప్పుడు మీరు మీ గురువుల్ని సంతృప్తి పరుస్తారో అప్పుడు వారి హృదయపూర్వకంగా ఆశీర్వాదం అనేది మీరు అడగనవసరం లేదు, వచ్చేస్తుంది అదే ఆశీర్వాదం. అది అసలైన ఆశీర్వాదం. అలా వెళ్ళేసి ఆశీర్వాదం అడగొచ్చు మనం ఆశీర్వాదం అనేసి, కానీ అసలైన ఆశీర్వాదం మనకు ఎలా దక్కుతుంది అంటే ఎప్పుడైతే మనము మన శిక్షా గురువులు, దీక్షా గురువులు ఎవరైతే ఉన్నారో వారిని సంతృప్తిపరిచినప్పుడు, వారు చెప్పిన విషయాల్ని మనము ఆచరించినప్పుడు వాళ్ళు సంతృప్తి చెందుతారు. చాలా సింపుల్ అదనమాట. సో ఇలా ఇక్కడ మనం ఇంకొక విషయం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనకు ప్రభుపాద వారు చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు మనువు ఒక తండ్రి ఇంకా పుత్రుడు, అవునా, తండ్రి ఇంకా ఒక కొడుకు. సో తండ్రి కొడుకు మధ్యలో ఎటువంటి వ్యవహారం, ఎటువంటి సంబంధం, ఎటువంటి ఆచరణ ఉండాలనే విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక ఆదర్శ పితగా వ్యవహరిస్తే మనువు ఒక ఆదర్శ పుత్రుడిగా వ్యవహరిస్తున్నాడు. అంటే ఒక ఆదర్శ పిత ఎలా వ్యవహరించాలి, అలాగే ఒక ఆదర్శ పుత్రుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఏ విధంగా అయితే మనువు మార్గదర్శనాన్ని కోరుతున్నాడు బ్రహ్మదేవుడి నుంచి, ఆ బ్రహ్మదేవుడు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఎంతో హృదయపూర్వకంగా అతను నా మార్గదర్శనాన్ని అడుగుతున్నాడని ఎంతో ఆసక్తితో ఇప్పుడు మనువుకి మార్గదర్శనం చేయడానికి ప్రయత్నిస్తాడు బ్రహ్మదేవుడు. అవునా? సో ఇదన్నమాట విషయం. సో ఒక తండ్రి ఎప్పుడైనా సరే తన కొడుకు కానీ తన పుత్రుడు కానీ తన మార్గదర్శనాన్ని కోరుకుంటున్నాడు అని తెలిస్తే, అడిగితే తప్పకుండా 10 రెట్ల ఉత్సాహంతో ఆయనకు మార్గదర్శనం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సో కానీ ఇక్కడ మనం చర్చించుకునేది ఒక ఆదర్శ పిత, ఆదర్శ పుత్రుడి గురించి. అవునా? ఆదర్శ పిత అంటే ముందు ఆయన మంచి భక్తుడయ్యి సరిగ్గా భక్తి చేసుకొని అన్ని వేదశాస్త్రాల యొక్క జ్ఞానాన్ని సరిగ్గా తెలిసి ఉండాలి, సారాన్నైనా తెలిసి ఉండాలన్నమాట. అలా శాస్త్రాలు ధర్మ అనుసారంగా ఆదేశాలు శిక్షణలు ఇవ్వాలన్నమాట. అలాగే పుత్రుడు కూడా సో సరిగ్గా అలా శిక్షణ సంస్కారం పొందినవాడు తన యొక్క స్వతంత్రతను సరిగ్గా వినియోగించుకొని, ఎందుకంటే మీరు ఎంత శిక్షణ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కసారి పుత్రులు సరిగ్గా వాళ్ళు మంచి భక్తులుగా మారరు, లేకపోతే ధర్మాన్ని అనుసరించరు. ఎందుకు అంటే వారికి ఒక స్వతంత్రత ఉంది. ప్రతి జీవాత్మకి ఒక స్వతంత్రత భగవంతుడు ఇచ్చాడు. అవునా? సో ఆ స్వతంత్రతని ఒక జీవాత్మ ఎప్పుడైనా దుర్వినియోగం చేసుకోవచ్చు ఎంత శిక్షణ తర్వాత. కానీ శిక్షణ సంస్కారం ఇవ్వడం ద్వారా మనము ఒక వ్యక్తి యొక్క చేతనను శుద్ధపరచవచ్చు, ఒక భక్తి యొక్క చేతనను వికసితం చేయవచ్చు. సో తద్వారా ఒక సరైన నిర్ణయాన్ని ఆయన తీసుకోవచ్చు, స్వతంత్రతను సరిగ్గా వినియోగించుకోవచ్చు. ఇదే మన ఇచ్చిన సంస్కారం, శిక్షణ, ప్రశిక్షణ వీటన్నిటి యొక్క ఉపయోగం అన్నమాట. దేనికి సరిగ్గా నువ్వు వినియోగించుకో. అందుకే కదా కృష్ణుడు భగవంతుడు స్వయంగా భగవద్గీతను మొత్తం చెప్పిన తర్వాత కూడా అర్జునుడికి, అంటే ఆయన శిక్ష ఇచ్చేశాడు, ఏం చెప్పాలో చెప్పేశారు. దాని తర్వాత దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు అర్జునుడు తన స్వతంత్రతను సరిగ్గా వినియోగించుకోగలడు. కానీ ఆయన సరిగ్గా తన స్వతంత్రను వినియోగించుకుంటాడా లేదా అనేది ఆయన ఇష్టం, మళ్ళీ ఆయన మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే కృష్ణుడు అంటాడు, యథా ఇచ్చసి తథా కురు, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇంకా చేయి. ఎందుకంటే స్వతంత్రం నీకు ఉంది చేయడానికి, నీ ఇష్టం. నువ్వు కావాలనుకుంటే నా ఆజ్ఞను పాటించవచ్చు, లేదంటే లేదు. సో ఈ విధంగా అన్నమాట. సో ఒక తండ్రి ఒక కొడుకు ఎలా వ్యవహరించాలి ఆదర్శపూర్వకంగా
అనేది మనము బ్రహ్మదేవుడు మనువు నుంచి నేర్చుకోవచ్చు. సంపూర్ణ మానవ జాతి బ్రహ్మదేవుడు మనువు నుంచి చూసి నేర్చుకోవాలి అనేసి ఇక్కడ మన ప్రభుపాల్ వారు తాత్పర్యంలో తెలిపారన్నమాట. సో నెక్స్ట్ 10వ శ్లోకం. ఏతావత్యాత్మజైర్వీర కార్యహ్యపచితేర్గురు శక్త్యా ప్రమత్తైర్గృహ్యేత సాదరం గతమత్సరై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇంకో విషయం, ఇక్కడ డైరెక్ట్గా బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు తన పుత్రుడితో మనువుతో, నువ్వు చాలా పర్ఫెక్ట్ సరైన ఒక పుత్రుడు ఎలా వ్యవహరించాలో అలాగే వ్యవహరిస్తున్నావు, ఆదర్శపూర్వకంగా వ్యవహరిస్తున్నావు నీ వ్యవహరణ. ఎందుకంటే ఇటువంటి వ్యవహరణనే ప్రతి ఒక్క తండ్రి ప్రతి ఒక్క గురువు కోరుకునేది. ఇలా ఎవరైతే ఈర్ష్యకు లొంగిపోకుండా ఇంకా తన తండ్రి యొక్క ఆదేశాన్ని స్వీకరించి పాటించడానికి సంపూర్ణంగా సాయశక్తులా ప్రయత్నిస్తారు, అటువంటి పుత్రుడే అసలైన ఆదర్శ పుత్రుడు, నువ్వు అటువంటి పుత్రుడివి అనేసి ఇక్కడ ప్రశంసిస్తున్నాడు మనువుని. అవునా? సో ఆయన డైరెక్ట్గా బ్రహ్మదేవుడు తన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు, మనువుని ప్రశంసిస్తున్నాడు. మనం చూసాం బ్రహ్మదేవుడు ఫస్ట్ చతుష్కుమారులని పుట్టించినప్పుడు, జన్మనిచ్చినప్పుడు వారికి చెప్పారు మీరు సంతానాన్ని ఉత్పన్నం చేయండి అని ఆదేశాన్ని ఇవ్వగానే వాళ్ళు తిరస్కరించేశారు. మేము ఈ సంతానాలు ఉత్పన్నం చేసుకుంటూ కూర్చోం, మాకు మా జీవిత లక్ష్యం భగవంతుడిని చేరుకోవాలి, మోక్షం ప్రాప్తి చెందుకోవాలి, జ్ఞానాన్ని అర్జించుకోవాలి. సో ఈ ఆత్మజ్ఞానం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని మేము అనుసరించాలనుకుంటాము, మాకు ఈ యొక్క భౌతిక సంసారంలో ఈ సంతాన ఉత్పత్తిలో మాకు ఏమాత్రం రుచి లేదు, అందుకనే మేము వివాహం చేసుకోము, సంతానం ఉత్పన్నం చేయము, మేము ఆజీవన బ్రహ్మచారులుగానే ఉండిపోతాము అనేసి బ్రహ్మదేవుడికి యొక్క ఆజ్ఞను తిరస్కరించేశారు. మరి వారు సరైన పుత్రులు కాదా? దానికి సమాధానం ఏంటంటే, మామూలుగా ఇలా ఎప్పుడైతే ఒక తండ్రి ధర్మానుసారంగా ఇచ్చే శిక్షణలను కుమారుడు పుత్రుడు అనుసరించాలి భౌతిక స్థాయిలో. కానీ ఎప్పుడైనా వారు పుత్రులు కుమారులు ఈ యొక్క కారణం ఆధ్యాత్మిక కారణంతో వాళ్ళు సంపూర్ణంగా జీవితాన్ని ఆధ్యాత్మిక భగవంతుడి సేవ కోసం అర్పించాలి, దానికోసం జీవించాలనుకున్నప్పుడు మాత్రం వారు ఇటువంటి ఆదేశాన్ని, తండ్రి నుంచి వచ్చిన ఆదేశాన్ని ఉల్లంఘించవచ్చు అనే ఉదాహరణనే మనం చతుష్కుమారుల నుంచి నేర్చుకుంటాం. వాళ్ళ ఆచార్యులు, వాళ్ళు కూడా ఒక సాంప్రదాయానికి ఆచార్యులు, ఎలా మన సాంప్రదాయానికి బ్రహ్మదేవుడు ఆచార్యులు. సో ఈ విధంగా మనకి 2 ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు ఒకవేళ మీ యొక్క తండ్రి యొక్క ధర్మానుసారంగా ఆయన ఇచ్చే ఆదేశాలని మీరు భౌతిక స్థాయిలో వచ్చే ఆదేశాలను కూడా మీరు పాటించలేదనుకోండి, తిరస్కరించాలనుకుంటున్నారు అనుకోండి, ఒకటే కారణం మీద తిరస్కరించవచ్చు. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా భక్తి చేసుకోవడానికి ఈ భౌతిక సంసారం కానీ లేకపోతే ఈ సంబంధాలు కానీ మీరు పెంచుకోవాలనుకోవట్లేదు, సంపూర్ణంగా భగవద్భక్తి చేసుకొని జీవితాన్ని సమర్పించాలనుకుంటున్నారు, అటువంటి సమయంలో మాత్రమే ఈ యొక్క తండ్రి ఆజ్ఞని, ఇటువంటి ఆజ్ఞని మనము అంటే కుమారులు తిరస్కరించవచ్చు, లేకపోతే లేదనమాట. అంటే చాలామంది ఇవాళ రేపు తండ్రి ఆజ్ఞని పాటించరు, అలాగని వాళ్ళు ఏం భగవంతుడికి భక్తి చేసుకోవట్లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. సో అలా కాదనమాట. కొంతమంది అనుకుంటారు, ఓ చతుష్కుమారులు కూడా తిరస్కరించారు కదా, మేము కూడా తిరస్కరించవచ్చు ఆజ్ఞ మన తండ్రిది అని. కానీ దానికి కారణం ఏంటి? అలాంటి కారణం ఉంటే మీరు తిరస్కరించవచ్చు. సో అదనమాట. సత్వం అస్యామపత్యాని సదృశాన్యాత్మనో గుణై ఉత్పాద్యాశాస ధర్మేణ గాం యజ్ఞై పురుషం యజ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ బ్రహ్మదేవుడు ఇంకా చెప్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, నువ్వు చాలా ఒబీడియంట్ సన్, అంటే నేను చెప్పిన మాట వినే పుత్రుడివి, అందుకనే నేను నిన్ను కోరుకుంటున్నాను ఏంటంటే నువ్వు నీలాంటి వ్యక్తిత్వం ఉన్న మంచి సంతానాన్ని నీ యొక్క పత్ని యొక్క గర్భం ద్వారా ఉత్పన్నం చెయ్యి. ఇది మొదటి కర్తవ్యం నీది, నీకు ఇచ్చే ఆదేశం. ఇంకొకటి, తర్వాత నువ్వు ఇప్పుడు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించాలే, సో ఈ ప్రపంచాన్ని నువ్వు
నువ్వు ప్రపంచాన్ని ఎంతో చక్కగా భగవంతుడికి సంతృప్తి పరిచే విధంగా శాసించు, అంటే పాలించు. ఈ ప్రపంచాన్ని నువ్వు జీవరాశులందరినీ పాలించాలి కదా, భగవంతుడు సంతృప్తి చెందే విధంగా నువ్వు పాలించు. ఎందుకంటే అదనమాట ముఖ్యమైన విషయం అనేది మనకు నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారు. సో ఈ విధంగా ధర్మానుసారంగా నువ్వు నీ యొక్క 2 కార్యాలని చెయ్యి. సంతానాన్ని ఉత్పన్నం చెయ్యి, పరిపాలన చెయ్యి, భగవంతుడిని సంతృప్తిపరచడానికి. సో ఇదే ముఖ్యమైన కారణం అనమాట. సంతానం ఉత్పన్నం చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? భగవాన్ నుండి సంతృప్తిపరచడానికి. అదేంటి ప్రభుజీ, సంతానాన్ని ఉత్పన్నం చేసి భగవంతుడిని ఎలా సంతృప్తిపరచగలరు ఎవరైనా? అర్థం కావట్లేదా? చాలా సింపుల్ అండి. సంతానం ఉత్పన్నం చేయడం అంటే ఒక జీవాత్మలకు ఒక అవకాశాన్ని ఇస్తున్నారు, ఒక శరీరాన్ని ధరించడానికి. సో ఒక జీవాత్మ శరీరాన్ని ధరించారంటే ఎవరో ఒక తండ్రి తల్లిని స్వీకరించాలి. తద్వారా వాళ్ళకు ఒక శరీరం, ఒక జీవాత్మకు శరీరం దొరుకుతుంది. అలా శరీరం దొరికిన తర్వాత జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? ఈ భౌతిక జగత్తు రావడానికి. ఈ భౌతిక సృష్టి దేనికోసం? భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళడానికి. ఎలా వెళ్తుంది జీవాత్మ? దానికి కావాల్సిన సంస్కారము, శిక్షణ, ప్రశిక్షణ ఇవ్వాలి. ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఇవ్వాలి. సో ఆ విధమైన ఒక అవకాశాన్ని కల్పించి ఆ అవకాశాన్ని సద్వినియోగం అయ్యే విధంగా ఒక తండ్రి కష్టపడి తన సంతానాన్ని కానీ పుత్రుడు కానీ భక్తుడిగా మార్చడానికి చేసే ప్రయత్నం, అది ఆయన బాధ్యత. అలా చేయడం ద్వారా భగవంతుడు సంతోషిస్తాడు. ఎందుకు భగవంతుడు మనం చర్చించుకున్నాం, నిన్న మొన్న చాలాసార్లు చర్చించుకున్నాము. సో భగవంతుడు ఎందుకు ఆనందిస్తాడంటే ఇక్కడ మనం కష్టాలు అనుభవిస్తున్నాము ఆయన సంతానాన్ని. సో మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ సుఖంగా ఉండొచ్చు శాశ్వతంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో, కనుక తప్పకుండా ఆయన సంతోషిస్తాడు. సో ఈ విధంగా సంతృప్తిపరచవచ్చు. ఏదో కుక్కలు పిల్లలు కన్నట్టు పిల్లల్ని కని కాదు, ఎందుకంటే వాళ్ళు సంస్కారాన్ని శిక్షణను ఇవ్వరన్నమాట. అవునా? ఒక కుక్క తండ్రి కుక్క పిల్లకి నేర్పించాడు కదా ఎలా భగవద్భక్తి చేసుకోవాలి, ఎలా హరికృష్ణ జపం చేయాలని. సో అలా అనమాట. ఒకవేళ మనిషి కూడా తన సంతానానికి భగవద్భక్తి గురించి నేర్పకపోతే ఇంకా కుక్కలకి పిల్లులకి మనుషులకి ఏమాత్రం తేడా లేదనమాట. వాళ్ళు కుక్కలు పిల్లులు కూడా సంతానానికి అంటాయి, మనుషులు కూడా సంతానానికి అంటున్నారు. అదనమాట. సో అది భగవంతుడికి సంతృప్తిపరచడం. ఎందుకండి అంటే అదే లక్ష్యం. విష్ణు పురాణంలో ఇవన్నీ ఉన్నాయి కదా బాధ్యతలు. ఒక్కొక్కరు వర్ణాశ్రమ పద్ధతి ద్వారా మీరు చూసుకుంటే వర్ణాశ్రమ ధర్మంలో ఇప్పుడు గృహస్థాశ్రమం అనేది ఒకటి ఉంది. గృహస్థాశ్రమంలో ఇది బాధ్యత అనమాట. పిల్లల్ని కనడం, పోషించడం, పెంచడం. కానీ ఇవన్నీ ఎందుకు చేయడం? వారిని మంచి భక్తులుగా తయారు చేసి భగవద్ధామానికి వెళ్ళడానికి మనము ఒక సహాయం అవ్వాలి, దానికి ఒక మనము దోహదపడాలి. తద్వారా మనం భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. వర్ణాశ్రమాచరవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే పంత నాణ్యతోష కారణం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? నా అన్యతత్వోష కారణం, నా అన్యత్, ఇంకా వేరే ఏ కారణాలు లేవు, ఒకటే కారణం. వర్ణాశ్రమం పాటించడానికి ఒకే ఒక కారణం ఏంటి? భగవంతుడిని సంతుష్టిపరచడం. విష్ణురారాధ్యతే పంత, ఒకటే పంత, విష్ణువుని ఆరాధించడం, విష్ణువుని ఆరాధించడం, భగవంతుడిని ఆరాధించుకోవడం. దానికోసమే వర్ణ ఆశ్రమాలు చేయడం. మరి ఎందుకు వర్ణ ఆశ్రమాలు? డైరెక్ట్గా భగవంతుడిని పూజ చేసుకోవచ్చు కదా. ఇవన్నీ బ్రహ్మచార్య, తర్వాత వానప్రస్థ, ఈ గృహస్థ, ఇందులో రకరకాల బాధ్యతలు, ఇవన్నీ చేయడం ఎందుకంటే అవి మనకున్న బద్ధావస్థ కారణంగా. సంపూర్ణంగా భక్తి చేసుకోవాలంటే ఇంకా మంచిది, వర్ణాశ్రమం అవసరం లేదు. అదే చెప్తున్నారు ప్రభుపాల్ వారు. చతుష్కుమారులు ఇదంతా పాటించలేదు, గృహస్థాశ్రమాన్ని ప్రవేశించలేదు. ఎందుకు? వాళ్ళు డైరెక్ట్ భగవద్భక్తిని సంపూర్ణంగా చేసుకుంటున్నారు కనుక. సో అలా ఎవరైనా సంపూర్ణంగా భగవద్భక్తిని చేసుకోవాలి అనుకుంటే వర్ణాశ్రమం పాటించే అవసరం కూడా లేదు అని శిల ప్రభుపాదుల వారు ఇక్కడ రాస్తున్నారనమాట. కానీ మీరు సంపూర్ణంగా భక్తి చేసుకోగలిగితే, ఒకవేళ మీరు సంపూర్ణంగా భక్తిలో నిమగ్నం అవ్వలేకపోతే, మీ యొక్క బద్ధావస్థ ఉంది, అది చేయాలి, ఇది చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలని కోరికలు ఉన్నాయనుకోండి, పెళ్ళి చేసుకోండి, పిల్లల్ని కనండి, కానీ వారందరినీ సరైన భక్తులుగా మార్చండి. మీరు సరిగ్గా భక్తి పాటించాలి. దానికోసం చాలాసార్లు తల్లిదండ్రులు సరిగ్గా భక్తి పాటించరు, పిల్లలు మాత్రం ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు లాగా అవ్వాలని కోరుకుంటారనమాట. సో తల్లిదండ్రులు కూడా మంచి భక్తి పాటిస్తే పిల్లలు తల్లిదండ్రులు చూసి కొన్ని నేర్చుకుంటారనమాట. కొన్ని కాదు, చాలా మటుకు నేర్చుకుంటారు. సో అందుకని
సో ఒక్కొక్కసారి పిల్లలు చూస్తారు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ తల్లిదండ్రులే వారు వాట్సాప్ చేసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అని జపం చేసుకుంటూ ఉంటారు. అది పిల్లలు చూస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు ఇటువంటి వాట్సాప్ జప మాకు అవసరం లేదు, దానికన్నా జప చేయకుండా ఉండడం బెటరు అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు జపం చేయరు. ఎందుకు? ఒక కారణం చెప్తున్నాను. వాళ్ళు చూశారు ఇటువంటి భక్తి ఎందుకు మాకు, వాట్సాపే చేసుకుంటే వాట్సాపే కావాలనుకుంటే ఇంపార్టెంట్ అయితే మాల పక్కన పెట్టేసి వాట్సాపే చేసుకోవచ్చు కదా, వాట్సాపే చూసుకుంటూ కూర్చోవచ్చు కదా, ఫేస్బుకే చూసుకుంటూ కూర్చోవచ్చు కదా, ఇంకా మాలెందుకు, మాల కన్నా ఇంపార్టెంట్ అదైతే. సో అటువంటిదన్నమాట. సో అవి పిల్లలు ఈజీగా పెద్దల్ని చూసి గ్రహిస్తారనమాట. సో మనము చెప్పే శిక్షణల కన్నా మనం చేసే కార్యాలు ఇంపార్టెంట్ అదనమాట. సో మనమే వాట్సాప్ చూసుకుంటూ ఫేస్బుక్ చూసుకుంటూ మొబైల్ ఒక చేతిలో ఇంకో చేతిలో మాల పెట్టుకుంటే ఇంకా మరి అది సరైన ఉదాహరణ కాదనమాట. అందుకనే ముందు పిల్లలు అందరూ కూడా ఆదర్శంగా వ్యవహరించాలంటే ఫస్ట్ టాప్ నుంచి వస్తుందన్నమాట. ముఖ్యమైనది అంటే పిత ఎవరైతే హెడ్డో ఇంట్లో వాళ్ళు మంచిగా భక్తిని పాటించాలి. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈజీగా అనుసరించడానికి అనుకూలంగా ఉంటుంది. సో పరం శుశ్రూషణం మహ్యం స్యాత్ ప్రజారక్షయ నృప భగవాంస్తే ప్రజా భర్తుర్ ఋషికేశోను తుష్యతి. చూసారా, ప్రతి శ్లోకంలో ఇక్కడ భగవంతుడిని సంతుష్టిపరచడం ఒక ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. దీని తర్వాత వచ్చే శ్లోకంలో అదే మెయిన్ అనేసి మళ్ళీ చెప్తారు. బ్రహ్మదేవుడు నొక్కి చెప్తారు. అంటే ప్రతి విషయంలో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఏమంటున్నారంటే నువ్వు సరిగ్గా పరిరక్షణ చేయాలి. అన్ని జీవాత్మలను నువ్వు సంపూర్ణంగా పరిపాలించు, వాళ్ళకి మంచి వాళ్ళ రక్షణ కల్పించు ఈ భౌతిక ప్రపంచంలో. అది ఈ విధంగా నువ్వు మంచి పరిపాలన చేసి మంచిగా పరిరక్షించి అందరినీ, తద్వారా నువ్వు ఒక మంచి సేవ చేస్తావు నాకు. ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుడు చూస్తాడో నువ్వు ఎంతో బాగా అందరినీ పరిరక్షిస్తున్నావు, రక్షణ కల్పిస్తున్నావు అందరి బద్ధజీవులకు అని తెలిసిందంటే ఆ ఋషికేశ, అవునా, ఇక్కడ రాశారు కదా, ఋషికేశును తుష్యతి, ఆయన సంతృష్టి పడతాడు. ఋషికేశ భగవంతుడు, ఆయన సంతృష్టి పడ్డమే కదా మనకు ముఖ్యమైనది అని. ప్రతిసారి నువ్వు కార్యం చేయి కానీ భగవంతుడు సంతృప్తి చెందాలని ఎందుకు చెప్తున్నాను అనే విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో ఇంకా క్లియర్గా స్పష్టంగా చెప్తారు. అది ఇంకా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రక్షణ కల్పించడం అంటే మాయ నుంచి రక్షణ కల్పించడం అన్నమాట. సో ఈ రాజుది కూడా ఒక కర్తవ్యం ఏంటంటే ఎవరైతే పరిపాలన చేస్తున్నారో నేతలు కానీ రాజులు కానీ వారి యొక్క ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే ప్రజల్ని మాయా మోహం నుంచి రక్షించడం. ఎలా రక్షణ కల్పిస్తారండి? వారికి భగవత్ శిక్షణ, భగవంతుడి గురించి భక్తి శాస్త్రాల గురించి శిక్షణ ఇవ్వడం ద్వారా. అది వాళ్ళు స్వయంగా ఇప్పుడు రాజు వెళ్ళి ప్రతి ఒక్కరికి క్లాస్ ఇవ్వరు. ఎవరిస్తారు? గురువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, అవునా? ఇస్కాన్ సంస్థను స్థాపించిన ప్రభుపాల ద్వారా. అందుకే సమాజంలో ఇటువంటి శిక్షణ ప్రతి ఒక్కరికి కల్పించడానికే. సో దీనికి ఎవరు సహకరించాలి, ఎవరు దానికి స్పాన్సర్ చేయాలి, ఎవరు దానికి సపోర్ట్ చేయాలి? గవర్నమెంట్, రాజు, అవునా? సో ముందు రాజులే కదా గురుకులాల్ని నడిపించేది, బ్రాహ్మణులకి అన్ని సదుపాయాలు కల్పించేది. కానీ ఇవాళ రేపు వాళ్ళు మందిరాల నుంచి దోచుకుంటున్నారు. ఇవాళ రేపు సర్కారు గవర్నమెంట్ వాళ్ళు మందిరాల నుంచి కూడా డబ్బులు తీసేసుకుంటున్నారు. మందిరాలకు కూడా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఈ విధమైన పరిస్థితి అన్నమాట. ఇంకా ప్రచారం ఎలా జరుగుతుంది? మరి ప్రచారం జరగకపోతే సరైన పరిరక్షణ ఎలా జరుగుతుంది? అలా సరిగ్గా పరిరక్షణ జరగకపోతే ఇన్సెక్యూరిటీ, ఆ రక్షణతో చాలామంది రక్షణ లేకుండా రకరకాల సమస్యలకు లోనవుతారు. అశాంతి, అభద్రత అనేది సమాజంలో పెరిగిపోతూ ఉంటాయి ఎప్పటివరకైతే భగవత్ చింతన ఉండదో. నాస్తికత్వాన్ని ఎప్పటివరకు వీళ్ళు సెక్యులర్ అనే పేరుతో నాస్తికత్వాన్ని ప్రదర్శిస్తూ దాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. సెక్యులర్ అనేసి ప్రభుపాల్ వారు ఖండిస్తారు ఈ సెక్యులర్ అనే విషయాన్ని క్లియర్గా. సో మనము ఈ యొక్క మన కోసం అనేసి మనం ఎలా జీవించాలి, ఒక మనిషి ఎలా జీవించాలి, ఆయన ఏ నీతి నియమాల్ని పాటించాలి అని తెలియజేయడానికే మను సంహిత అనే పుస్తకాన్ని రచించారు. ఇక్కడ రాశారు మన ప్రభుపాల్ వారి పర్పోట్లో. భగవద్గీతలో కూడా రాస్తారు. ఎవరైతే నేతలు, ప్రతినిధులు, ఇంకా ఇలా ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా సొసైటీలో లీడర్స్ అంటే ఇప్పుడు మినిస్టర్లు కానీ, రాజకీయ నేతలే కానీ, గురువులు, శిక్షకులు, టీచర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇంకొకరికి
శిక్షణ ప్రదానం చేస్తున్నారు, రక్షణ ప్రదానం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మను సంహితని చదివి పాటించి నేర్చుకోవాలని రాశారు. సో అందుకనే ఈ మను సంహితలో ఇవన్నీ రాశారనమాట. సో ఇవన్నీ చదువుకోవాలి. అటువంటి మను సంహితని ఇప్పుడు ఇండియాలో, భారతదేశంలో కొన్ని కాలేజీల్లో అందరి ముందు అది బహిరంగంగా దాన్ని కాల్చేస్తున్నారు. దాన్ని గొప్ప విజయం సాధించినట్టుగా దాని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా చేసుకుంటున్నారు. దానికి చాలామంది సనాతన ధర్మాన్ని, హిందూ మతస్థులు కూడా సమ్మతిస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతున్నారు, తమాషా చూస్తున్నారు. మన మను సంహితాన్ని, మన శాస్త్రాలని తగలబెడుతుంటే ఈరోజు కూడా ఎప్పుడో ఎవరో బ్రిటిష్ వాళ్ళు మొఘళ్ళు వచ్చి తగలబెట్టారు, అది వదిలేసేయండి. ఈరోజు కూడా ఇప్పుడు కూడా న్యూస్లో చూడండి మను సంహిత గురించి కొట్టి మీకు అర్థమవుతుంది. సో ఎంతోమంది ఇప్పుడు కూడా వ్యతిరేకంగా ఉన్నారు మను సంహితకి. ఎందుకంటే మను సంహితలో చెప్తారు ఇవన్నీ పాపాలు, ఇవన్నీ చేయకూడదని. వాళ్ళకి అవే చేయాలని కదా. మరి అటువంటి వాళ్ళు చూస్తారు, అరే ఈ మను సంహితలో ఉన్నాయన్నీ ఇంప్లిమెంట్ చేస్తారనుకోండి జీవితంలో, ఇంక మనం ఏం పాపాలు చేయకుండా అందరం భక్తులుగా మారిపోవాల్సి వస్తుంది. మనము ఇలా మనం మాత్రం పాపాలు చేసుకుంటూ ఉండాలి. అందుకని మను సంహిత వంటి పుస్తకాలని మనం ఎలాగైనా సరే ఇవి పనికిరాని పుస్తకాలని, ఇందులో ఉన్నవన్నీ తప్పుడు విషయాలని మనం ఎలాగైనా రుజువు చేసి చూపించాలని కొంతమంది కంకణం కట్టుకొని కూర్చున్నారు ఈ సమాజంలో, ఈ యొక్క దేశంలో. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలన్నమాట, ఈ మనువు ఎంత గొప్పవాడో, ఆయనకు ఎంత గొప్ప బాధ్యత ఉందో. ఆయన భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడు. ఆయన మన కోసం అనేసి మను సంహిత కూడా రచించాడు. సో ఈ రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే ప్రతి ఒక్క నాగరికుడు కూడా భగవంతుడిని ఆరాధించుకుంటున్నాడు, భక్తిని అనుసరిస్తున్నాడు. దానికి బాధ్యత కూడా రాజుకుంటుందన్నమాట. సో అది కూడా రాజు చేయాలన్నమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. ఆ విధంగా చేసినప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అప్పుడు భగవంతుడు ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో ఈ ప్రకృతి కూడా సహకరిస్తుంది. ఇటువంటి కరోనా ఇప్పుడు ఎలా వచ్చిందో కరోనా, అటువంటి వ్యాధులు, ఇంకా అటువంటి ప్రకృతి విపరీతమైన రకరకాల సమస్యలు ఉత్పన్నమవు. ఎప్పుడైతే మనం చూస్తామో యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు పరిపాలించినప్పుడు ప్రకృతి ఎంతో బాగా సహకరించేది, సమయానికి అన్నీ ప్రకృతి అందించేది. ఇప్పుడు అందించట్లేదు. ఎందుకు అంటే మనం భగవంతుడిని సంతృప్తి పరచటం లేదు కనుక. ఎలా సంతృప్తి పరచగలం? భగవంతుడికి భక్తి చేసుకొని. మనం భక్తి చేసుకోవాలి, ఇంకొకరికి ప్రచారం చేయాలి. ఇది మన బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు ఎవరైతే లెక్చర్ వింటున్నారో ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు ఆలోచించాలి, నేను ఎంతమందికి నేను ప్రచారం చేస్తున్నాను, ఎంతమందికి నేను కృష్ణ భక్తి గురించి చెబుతున్నాను ప్రతిరోజు. మీరు ఆలోచించుకోవాలి, ఇది మీ బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఎవరో వచ్చి ప్రచారం చేస్తారు, ఎవడో చేస్తాడు, మీరే చేయాలి. ప్రతి ఒక్కరు మనం పాటించాలి. దానికన్నా ముందు జీవితంలో మనం పాటించి ఇంకొకరికి ఈ భగవద్భక్తి గురించి, భాగవతం గురించి, హరే కృష్ణ మహామంత్రం గురించి తెలియజేయాలి. అప్పుడే ఏమైనా జరుగుతుంది సమాజంలో. ఎందుకంటే మన సమాజంలో ఇప్పుడు ఈ బాధ్యత ఎవరికి ఉంది? మనకే ఉంది, ఇస్కాన్కే. అందుకని శిల ప్రభుపాద వారు ఇస్కాన్ని స్థాపించారు. మనది గోష్ఠానంది అంటే మనం ప్రచారం చేయడం అన్నమాట. అది మన కార్యం, ముఖ్యమైన కార్యం. మనది భజనానంది మూమెంట్ కాదు. భజనానంది అంటే మనం ఇంట్లో వేస్తాం, మనం హరే కృష్ణ జపం చేసుకున్నాం, భజన చేసుకున్నాం, అంతే అయిపోయింది. అది కాదు మంది. మనం భజన చేసుకోవాలి, తర్వాత ఇంకొకరు కూడా భజన చేయించాలి. అదనమాట. సో నెక్స్ట్ 13వ శ్లోకం చూద్దాం. येषां न तुष्टो भगवान् यज्ञलिङ्गो जनार्दनः तेषां श्रमो ह्यपार्थाय यदात्मानाधृतस्वयं. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇక్కడ చెప్పారు చూడండి, ఏషాం న తుష్టో భగవాన్. ఒకవేళ భగవంతుణ్ణి నా సంతుష్టం చేయలేదనుకో. ఎందుకంటే యజ్ఞలింగో జనార్దన, అన్ని యజ్ఞాలకు భోక్త అయిన జనార్దుడు కృష్ణుడు మాత్రమే. ఆయనను గనక మీరు సంతృప్తి పరచలేదనుకోండి, తేషాం శ్రమ హి అపార్థాయ. ఎంత శ్రమించి నువ్వు ఎన్ని రకాల పనులు, ఎంత గొప్ప కార్యాలు చేసినా కానీ అవన్నీ కూడా ఒక అపార్థాలు మాత్రమే. ఏ అర్థం లేని కార్యాలు, అర్థం లేని అర్థవిహీన కార్యాలు, ఏం ఫలితం, ఏ వేస్ట్. మీరు చేసే కార్యాలన్నీ కూడా వేస్ట్ ఒకవేళ భగవంతుడు సంతృప్తి చెందకపోతే. యదాత్మనాధృత స్వయం. ఎందుకంటే ఈ విధంగా ఎవరైతే భగవంతుడిని సంతృప్తి పరచడో అటువంటి వ్యక్తి అసలు తను కూడా సుఖంగా ఉండలేడు. తన జీవితాన్ని అతనే నాశనం చేసుకుంటున్నాడు.
ఎందుకంటే ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. జీవితంలో మనం భగవంతుడు భాగవతాన్ని నేర్చుకొని భగవద్గీత చదువుకొని ఒక్క విషయం మనకి ఇప్పటివరకు అర్థమై ఉండాలి. మన యొక్క సుఖం, అసలైన ఆనందం మన మీద ఆధారపడలేదు, భగవంతుడి యొక్క సంతృప్తి మీద ఆధారపడి ఉంది. భగవంతుడు ఎప్పుడైతే సంతుష్టిస్తాడో అప్పుడే మనం ఆనందంగా ఉండగలం. వేరే మార్గమే లేదు ఆనందంకి. ఈ యొక్క మొత్తం సృష్టిలో ఒకటే మార్గం. భగవంతుడు ఎప్పుడైతే సంతృప్తి చెందుతాడో అప్పుడే మనం సంతృప్తి చెందగలం. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తాడో మనతో అప్పుడే మనం సంతోషాన్ని, మన ఆనందం అనేది భగవంతుడి యొక్క సంతృప్తి మీద ఆధారపడి ఉంది. ఈ విషయం అర్థం చేసుకోండి. ఇది సారం, భాగవతంలోని సారం ఇది. చాలామందికి పాపం తెలియదు ఈ సారం. ఏవో 4 శ్లోకాలు గీతాలు నేర్చేసుకొని నేను చాలా మేధావిని అనుకుంటారు. ఇది అసలైన సారం. భగవంతుడిని సంతృప్తి పరిచయం అనుకోండి, తద్వారానే మనం ఆనందంగా ఉండగలం. ఎలా భగవంతుడిని సంతృప్తి పరచవచ్చు అది విషయం ఎవరికి తెలుస్తుంది? బ్రహ్మదేవుడికి. భగవంతుడు నియమించిన బ్రహ్మదేవుడికి, భగవంతుడు నియమించిన ఈ బ్రహ్మ సాంప్రదాయంలో వచ్చే బ్రహ్మదేవుడి ప్రతినిధులకి అని ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. వారికి తెలుసు ఏ కార్యాలు చేయడం ద్వారా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. దానికోసమే కదా భగవంతుడు స్వయంగా ఈ సాంప్రదాయాల్ని సృష్టించాడు, బ్రహ్మదేవుడిని నియమించాడు ఆచార్యులుగా. సో ఇక్కడ వీరికి తెలుసు. అందుకే మనకు తెలియదు అనుకోండి ఏం చేయాలో, అప్పుడు మనం ఈ బ్రహ్మ సాంప్రదాయంలో వచ్చిన ప్రతినిధుల్ని అడిగి తెలుసుకొని వారి ఆదేశాలని పాటించి తద్వారా అవి వారిని సంతృప్తిపరిస్తే భగవంతుడు పరిచామనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు మంగళారతి ఎవరైతే చేస్తున్నారో వారికి తెలుసు యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదు, యస్య ప్రసాదాత్ న గతి కుతోపి. ఎప్పుడైతే మనం మన గురువులు అంటే శిక్షా గురువులు, దీక్షా గురువులు ఎవరైతే ఇప్పుడు ఈ పరంపరలో ప్రతినిధులుగా వస్తున్నారో, మనది శిక్షా సాంప్రదాయం, అవునా? ఆ విషయాన్ని చాలామంది అర్థం చేసుకోలేరు. శిక్షా సాంప్రదాయం అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి పాపం. సో అటువంటి పరిస్థితి అనమాట. సో మనం ఎన్ని రోజులు భక్తి చేసుకున్నాం అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ గూఢతత్వాలను అర్థం చేసుకుంటేనే మనం భక్తి మార్గంలో ముందుకెళ్ళగలం. సో ఇలా ఎప్పుడైతే మనము యస్య ప్రసాదాత్ అని రోజు పాడడమే కాదు మంగళారతిలో, నిజంగా అది పద్ధతి. అప్పుడే భగవంతుడు సంతుష్టిస్తాడు. చాలామంది అనుకుంటాడు, బయట వాళ్ళు ప్రసారం చేస్తూ ఉంటారు, గురువు ఎందుకు, గురువు అవసరమే లేదు నాకు, భగవంతుడి మధ్యలో ఈ గురువు మధ్యలో ఎందుకు సంధి, నాకు అవసరం లేదు, నేను డైరెక్ట్ భగవంతుడికి భక్తి చేసుకుంటాను. అవునా? నువ్వు డైరెక్ట్ భగవంతుడికి భక్తి చేసుకుంటావు, అది ఎలా తెలుస్తుంది? నీకేం తెలుసు భగవంతుడికి ఏది ఇష్టమో? అది భగవంతుడి శాస్త్రాలు చదివితే నీకు అర్థమవుతుంది. మరి భగవంతుడి శాస్త్రాలు చెప్పాడు, మరి నువ్వు నన్ను ఎలా సంతృప్తిపరచగలవు? నా యొక్క భక్తుల యొక్క ఆశ్రయం తీసుకొని వారి యొక్క ఆదేశాలని పాటించి. అందుకే సాంప్రదాయాల్ని భగవంతుడే సృష్టించాడు, మనుషులు సృష్టించుకునే కాదు. ఇవి ధర్మాన్ని భగవంతుడే సృష్టిస్తాడు, మనం సృష్టించుకుంది కాదు. సో అందుకనే ప్రతి మనిషి యొక్క ప్రపంచంలో తన ఇంద్రియాలని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తున్నాడు. అవునా? కొంతమంది ఇంద్రియాలని, కొంతమంది మనస్సుని, కొంతమంది బుద్ధిని. కొంతమంది ఒక్కొక్కసారి వారు ఎందుకు భక్తి వస్తారు, ఒక్కొక్కసారి చాలామంది క్లాసెస్ అటెండ్ అవుతూ ఉంటారు, ఎన్నో క్లాసెస్ అటెండ్ అవుతారు, ఎన్నో క్లాసులు వింటారు, లేకపోతే ఎన్నో పుస్తకాలు చదువుతారు, అయినా కానీ ఇంకా హరే కృష్ణ మహామంత్రం 16 మాలలు చేయరు. ఎందుకు? వాళ్ళు ఎందుకు చదువుతున్నారు, ఇంత క్లాసులు ఎందుకు వింటున్నారు, ఇన్ని క్లాసులు అంటే వారికి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది వాళ్ళ బుద్ధికి, తెలివికి జ్ఞానం వస్తుంది. సో వాళ్ళు బుద్ధిని సంతృప్తిపరచుకోవడానికి, ఇంటెలిజెన్స్ని, వాళ్ళ మనస్సుని సంతృప్తిపరచుకోవడానికి, అంతేకాని భక్తి చేసుకోవాలనే ఉద్దేశం లేదు వాళ్ళకి. సో అదనమాట. అందుకే మనం ఎన్ని క్లాసులు విన్నామని కాదు, ఎన్ని క్లాసుల్లో ఎన్ని విషయాలు, ఎన్ని భాగవతంలో ఎన్ని చదివామని కాదు, ఎన్ని శ్లోకాలు చదివినా ఒక్క శ్లోకంలో ఉన్న ఒక్క విషయాన్ని మనం జీవితంలో పాటించామనే విషయాన్ని మనము మళ్ళీ 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 ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనము దానికి తగ్గట్టుగా మన జీవితంలో ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళగలం భక్తి మార్గంలో. మనురువాచ. ఇప్పుడు ఇవన్నీ విన్నారా? బ్రహ్మదేవుడు చెప్పాడు. సారం ఏంటంటే నువ్వు సంతానాన్ని ఉత్పన్నం చేయి, మంచి సంతానాన్ని. దాని తర్వాత నువ్వు మంచి సంతానం ఉత్పన్నం చేసిన తర్వాత మంచిగా పరిపాలన చేయి మొత్తం ఈ భౌతిక ప్రపంచంలో జీవాత్మల్ని. ఈ విధంగా నువ్వు ధర్మానుసారంగా చేస్తే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అదే నీ జీవిత లక్ష్యం, భగవంతుడిని సంతృప్తిపరచడం. లేదా నువ్వు భగవంతుడిని సంతృప్తిపరచకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటే మరి నువ్వు చేసిందంతా వేస్ట్, చేసేదంతా వేస్ట్. అన్నిటికన్నా ముఖ్యమైనది జీవితంలో భగవంతుడిని సంతృప్తిపరచడం అనే విషయాన్ని బ్రహ్మదేవుడు మనువుకి నేర్పించాడు. చూడండి, ఇక్కడ భౌతిక బాధ్యతలనే కాదు, దానికి కారణం, దానికి లక్ష్యం కూడా బ్రహ్మదేవుడు మనువుకి చెప్తున్నాడు. సో మనువు ఇప్పుడు ఏమంటాడో చూద్దామంట. ఇప్పుడు మనువు యొక్క విన్నపం చూసుకుందాం మనం. మనురువాచ
ఆదేశేహం భగవతో వర్తేయామి వసూదన స్థానం త్వ ఇహానుజానీహి ప్రజానాం మమ చ ప్రభు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, హో ఎంతో శక్తిశాలి భగవంతుడా, నువ్వు అన్ని పాపాలను కూడా తొలగించగలవు. నేను మీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాను. మీరు దయచేసి చెప్పండి, నా నుంచి వచ్చే సంతానం ఎక్కడ మేము నివసించాలి? ఎందుకు అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, యదోక సర్వభూతానాం మహిమగ్న మహాంభసి అస్య ఉద్ధారణే యత్నో దేవదేవ్యా విధీయతాం. సో ఇప్పుడు మనిషి యొక్క సంతతిని, మనిషి జాతిని, ఇంకా రకరకాల జీవరాశుల్ని మనిషి సంతతి ఇంకా జీవరాశులందరూ కూడా ఈ పృథ్వీ మీద జీవిస్తారే. ఈ పృథ్వీ ఇప్పుడు గర్భోదక సముద్రంలో మునిగిపోయింది. సో మీరు మీ యొక్క శక్తి ద్వారా, సామర్థ్యం ద్వారా, భగవంతుడి కృప ద్వారా, భగవంతుడు సహాయంతో మీరే ఈ పృథ్వీని ఏదైతే జలాల్లో మునిగిపోయిందో ఇప్పుడు దాన్ని తిరిగి దాని స్థానంలో మీరు స్థాపిస్తే మళ్ళీ తిరిగి అప్పుడు నేను నా కార్యాన్ని చేయగలను అనేసి తన యొక్క విన్నపాన్ని చేసుకుంటాడనమాట. అలా విన్నపం చేసుకున్న తర్వాత మరి ఏం జరుగుతుంది? మైత్రేయం చెప్తున్నారు ఇక్కడ. మైత్రేయ ఉవాచ పరమేష్టిత్వ అపాం మధ్యే తథా సన్నామవీక్ష్యగాం కథం ఏనాం సమున్నేష్య ఇతి దద్యౌ ధియా చిరం. మైత్రేయుని అంటున్నారు, ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నారు, అరే పృథ్వీ మొత్తం జలాల్లో మునిగిపోయిందే, ఇప్పుడు మరి ఇది ఎక్కడి నుంచి ఎలా బయటికి తీయడం, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఏం జరుగుతుంది? వరాహస్వామి వస్తారు, ఎలా వచ్చి దీన్ని పృథ్వీని బయటికి తీస్తారనే విషయాన్ని మనము రేపు చూద్దామంట. సో ఇందులో ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో నెక్స్ట్ వరాహస్వామి ఎన్నోసార్లు అవతరిస్తాడు. సో ఇక్కడ 2 అవతారాలని మిక్స్ చేసి చెప్పారంట. ఒకటి శ్వేతవరహ, ఒకటి నీలవరహ. శ్వేత అంటే వైట్ కలర్లో ఉండే వరహదేవుడు, ఇంకొకరు నీలివరహ అంటే నీలి రంగులో ఉండే వరహస్వామి. ఇప్పుడు శ్వేతవరహ ఇప్పుడు వస్తారు యాక్చువల్లీ ఈ సమయంలో. ఇంకొక వరహ నీలివరహ వచ్చేసి చక్షుష మన్వంతరలో, ఇప్పుడు స్వయంభువ మన్వంతరం నడుస్తుంది. ఇందులో శ్వేతవరహ ఆవిర్భవిస్తారు, చక్షుష మన్వంతరలో నీలివరహ ఆవిర్భవిస్తారు. సో కానీ ఇక్కడ మనకి అవి రెండింటిని కొంచెం కలిపి చెప్తారనమాట. ఫస్ట్ శ్వేతవరహ గురించి, తర్వాత నీలివరహ గురించి మనం చూద్దామంట. సో రేపు శ్వేతవరహ అవతారం గురించి, ఆయన చేసిన లీల గురించి చర్చించుకుందామంట. సో ఇక్కడే నేను సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. శ్రీల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदे. हरि हरि बोल.